ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? వచ్చారా పేరు? ఏం చేస్తుంటారు? లేబర్ కూలీ పని చేస్తున్నాము. ఈ మొత్తం బీఆర్ వాళ్ళు మొత్తం ఇప్పుడు ఎంతమంది 500-600 మంది బీఆర్ వాళ్ళు. మాకు పనులు దొరకలేవు. ఇక్కడ కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు మాకు పనులు దొరికేది, ఉపాధి పనులు దొరికేది, అన్నీ మాకు మంచిగా సపోర్ట్ మాకు మంచిగా ఇచ్చేది, మాకు అన్నీ అందుబాటులో ఉండేది ఆయన. ఇప్పుడు మాకు ఆటోలు కూడా నడచలేవు. ఇక్కడ పని దొరకకపోతే ఆటోలకు నడిపిద్దామంటే ఆటోలకు కూడా నడచలేవు. మొత్తం బస్సులే ఫ్రీ మొత్తం బస్సులు పెట్టి ఆటోలు కూడా మూలకేసేసినాం. మా పరిస్థితి ఏందని ఇప్పుడు ఎట్లా బతకాలి? పనులు అడ్డం మీద కూడా పనులు చాలా తక్కువైనాయి. ఆటో ఇట్లకెళ్ళి ఆటో తీసుకొని పోతే ఒక 100 రూపాయలు కంటే ఎక్కువ వస్తలేదు. అడ్డం మీదనేమో బీఆర్ వాళ్ళు ఎక్కువ అయ్యారు. పిల్లలు చాలా, మా భార్య పిల్లలు బతకాలి చాలా కష్టం, కష్టం ఉంది. సన్న బియ్యం అన్నావు, చింతపండు, ఉప్పు, కారం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే గెలిచాలు కూడా నేనే గెలుస్తా, రేవంత్ రెడ్డి సార్ అంటాడు మాటలు. పెంచుకోకూరు, మహిళా మండలికి ఇంత ఇస్తా, అది ఇస్తా కానీ మొగలు కూడా చేయి పని. ఆడోళ్ళకి బిరిపి, ఆడోళ్ళు మొత్తం ఇప్పుడు ఫ్రీ పెట్టి బస్సులు పెట్టి ఇప్పుడు మాకు ఆటో నడిపి కూడా చేస్తుంది, పనులు కూడా చేస్తుంది. మాకు కూడా పని కల్పించు, ఉపాధి పని అదో ఇదో మాకు కూడా మొగలు కనిపించు. ఇప్పుడు చాలా ఏమైనా ఇక్కడ పోవాలంటే చాలా కష్టమవుతుంది మాకు. పని చేసుకుంటే డబ్బులు 10 రూపాయలు వస్తున్నాయి, ఇంట్లో భార్య పిల్లలు ఉప్పు పప్పు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడు చూసిన పెద్ద పనుల రూపాయి కిలో బియ్యము, చింతపండు, పప్పు రేపటి నుంచి అంటుంది. ఇస్తావు నేనే గెలుస్తావు, మళ్ళీ వచ్చే సమస్య కూడా నేనే గెలుస్తావు, నువ్వే మారుతావు. అన్నీ ఆడోళ్ళకి చేసినప్పుడు మొగలు కూడా కొన్ని పనులు చేయి, నువ్వే గెలుస్తావు, మాకు కూడా పనులు ఇస్తే మాకు కూడా ఉంటుంది. ప్రధాన సమస్య అయితే కూలీ దొరకట్లేదు అంటున్నారు, అంతేనా? కూలీ దొరకలేదు. నేను కూలీ ఆటో తీసుకోకపోతే ఆటోకి ఇంత 100 రూపాయలు, రోజు 100 రూపాయలు సంపాదిస్తే అలాగే పిల్లలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకు డ్రెస్సులు ఏంది, వాళ్ళకు మంది పాలేంది, కరెంటు బిల్లు ఒకటి మాఫీ చేస్తుంది, గ్యాస్ ఫ్రీ అంటివి అవన్నీ అన్నా కానీ అన్నీ ఏమి చేయలేను. కేసీఆర్ ఉన్న పరిపాలన మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాకైతే ఏం లేదు. ఓట్లు వేసినాం, నీకు ఎందుకు వేసినాం ఓట్లు? మా సార్ రేవంత్ రెడ్డి సార్ మంచి పనులు చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడని నీకు ఓట్లు వేసినాం మేము. ఏది ఇప్పుడు నువ్వు ఇది ఒక్కటి వేసిన మొత్తం మీద నువ్వు ఫ్రీ బస్ ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టి మాకు ఆటోలు ఆడ కూడా చేసినావు. మేము ఎట్లా బతకాలి? మందు దాకా విషయం చచ్చిపోవాలన్నా, లేకుంటే ఉరిగా చచ్చిపోవాలన్నా నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు మొగోళ్ళకు కూడా హెల్ప్ చేయాలని మరి కోరుతున్నా. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు సదమ్మ సార్. ఏం చేస్తారమ్మా? మేము అడ్డ మీద కూలీ చేస్తాం సార్, లేబర్ పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ పెట్టినా మాకేం లేదు, కేసీఆర్ పెట్టినా మాకేం లేదు. అప్పుడు మోడీ ఉన్నప్పుడు అప్పుడు మాకేం లేదు. మేము ఉన్నంత కాలంలో గిదే కూలీ చేసుకొని బతున్నాం. నాకు 4-5 ఆడపిల్లలు, ఇల్లు లేదు, ఇడుపు లేదు. అప్పుడు పూటకు తెచ్చుకోవాలి, అప్పుడు పూటకు నా పిల్లలు చూసుకోవాలి. మరి ఏం పని చేసుకొని బతకాలి? పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి? 5-6 వేలు వేయించుకుంటే చేరిరి. కరెంటు బిల్లు చచ్చినట్టు కట్టాలి, 1000. మా మంచే మాయే, చెడ్డే మాయే. మగ మంచి ఏం చేస్తుండే, ఆడ మంచి ఏం చేస్తుండే, పిల్లలు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు. రోడ్ల మీద చెత్తనని కనిపిస్తుంది కానీ అంత కీనం అయ్యింది. మరి దాని పరిస్థితి ఏమింది? ఇల్లు లేదు, ఇడిపి లేదు కదా సార్ మనకు. మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఎవరు ఏ లోకం అవుతుంది, ఏ దేవుడు అవుతుంది? ఎవరు మొక్కి ఎవరికి అయ్యాలి నేను ఉండాలి. మా పరిస్థితులకు ఇంత కాడికి అయినాయి. రోడ్డు మీద చెత్తనని అమ్ముడు పోతుందో అంత కీనం అవుతుంది మా బతుకు. ఇక ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు అర్థం అవుతలేదు. మా మైండే మా చేతులు ఉండలేదు. పిల్లలు ఒక తీరు, మేము ఒక తీరు అవుతున్నాం. రోడ్డు మీదకి వస్తే కుక్క బతుక అవుతుంది. ఇంకా ఏమంటే ఇంకా వేసుకుంటూ పోతూనే ఉంటాం. పోయేంత కాలంలో ఓట్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, మేడలు కావాలి, మిద్దలు కావాలనుకుంటా. మాకు తింటానికి పోలు ఎక్కడ కడతాం, బట్టలు లేకుండా లేరు. అన్నిటికీ దరఖాస్తు పెట్టిరా? మరి ఏంటికి మాస్గా పెట్టుకుంటాం. ఇంకెంతగానే పెడతాము. ఆ ఎలక్షన్లు వచ్చినాడైతేనేమో గట్టిగా పట్టుకొని దిగుతారు, మమ్మల్ని పట్టుకొని. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లయితే ఈ ఇంటికేమవుతుంది? బువ్వే మాయే, రానే మాయే, దానే మాయ వచ్చి రోడ్డు మీద బతిమి. దాని పరిస్థితి ఏం కావాలి? ఎవరి సొమ్ము ఎవరికి తింటిమి? ఇంకా మా సొమ్ములు తినకపోతే సరిపోదు. ఇంకా ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? మాకు ఏ గవర్నమెంట్ కాదు, ఎవరి లోకం కాదు.
మా రెక్కలు ఇడుచుకొని తిన్నా కానీ అది కూడా మేము దక్కించుకుంటలేము. మొత్తం బీఆర్లో పంపించిర్రు, పిరిపాసులో పెట్టిర్రు. ఆడలను తిరగమని చెప్తారు, మగవాళ్ళ పానాలు పోతున్నారు, ఆడవాళ్ళ పానాలు పోతున్నారు, ఎదుకొచ్చిన పిల్లలు కూడా పానాలు పోతున్నాయి. అడ్డమైన సిక్లెట్ తాగబట్టి గంధాలు తాగబట్టి ఆడపిల్లలు బయటకు వెళ్దామంటే భయంకరంగా ఉంది. ఇక ఏ పోలీసులు పట్టుకున్నా కానీ ఉత్తది అవుతుంది, ఏ దగ్గర కొట్టుకైనా గది అవుతుంది. మాకే భయపడుతున్నారు వాళ్ళు. మేమేం చెప్పుకుందాం? రోడ్డు మీద తింటున్నాం, రోడ్డు మీద బతుకుతున్నాం. ఏ రేవంత్ పెట్టినా ఎవరు ఏం పెట్టినా కానీ మాకు అంత న్యాయం లేదు, మాకు ఏది లేదు. అయ్యా తింటోళ్ళు తింటారేం, బతుకుతారు బతకని, కానీ రోడ్డు మీద కూలి చేస్తాను అప్పుడు పుట్ట అనేది తినాలి. ఇప్పుడు ఆపదన్న పిల్లమ్మ కూడా పోతట్లేము. పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇంటి కిరాయి ఏం కావాలి? ఇంట్లో దీపాలు లేవు, కరెంటు లేదా, చూస్తున్నాను నెలల కిరాయిలు వచ్చాయి, ఏం వేసుకొని చావాలి? ఆ పరిస్థితి బట్టి మీరే ఆలోచన చేయరు. మరిగా థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నరేష్ నా పేరు. ఇబ్రహీంపట్నం మాది. ఇక్కడ లేబర్ అకాడమీకి రోజు వస్తున్నాము, పోతున్నాము, పనులు దొరుకుతలేవు. ఇక్కడ బీఆర్ఓలు ఎక్కువ అయిపోయారు, మాకు కూళ్ళు తక్కువ అయినా వాళ్ళు బీఆర్ఓలు చేసుకుంటారు. మనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదు, పనులు లేక ఇబ్రహీంపట్నం జరిగేది. మరి ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ ఎంతవరకు అందుతుంది అంటారు లబ్ధిదారులకి? ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఇంకేం కాదు, మాకు పనులకే ఇబ్బంది. ఇక్కడ కరెంట్ వస్తుంది కానీ గ్యాస్ లేదు. మిల్లుకి దరఖాస్తు పెట్టారా? మేము పెట్టాము. పేరు వచ్చిందా? పేరు వచ్చింది.